అందరికీ నమస్తే. కాళేశ్వరం గురించి ఆల్రెడీ కమిషన్ విచారణ కేసీఆర్ వచ్చిపోయినారు, అందరికీ తెలిసిందే. కానీ దాని మీద ఇంకా మంటలు బగబగా మండుతున్నాయి. ఇప్పుడు ఏంది, ఈటెల రాజేందర్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండు. ఈటెల రాజేందర్ టీవీ నైన్కు లేటెస్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చిండు రజనీకాంత్ గారు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పిండు ఆయన. అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంది, కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరంతో లాభం లేదు, అసలు కాళేశ్వరం వదిలేయాలి, అసలు మొత్తం కాళేశ్వరమే రద్దు చేయాలంటున్నారు ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే. ఈటెల రాజేందర్ ఏం చెప్పిండు, ఆ ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే కమ్యూనిస్టులు కూల్చడానికి వ్యతిరేకులు. వాళ్ళు ఎవరైనా వచ్చి కూలుస్తుంటే వాళ్ళు గుడిసెలు వేపిస్తారు కదా, కూల్చడానికి వస్తే పోయి మొత్తం అడ్డం పడి పెద్ద వ్యవహారం నడుపుతారు. అంటే కూల్చడానికి వాళ్ళు వ్యతిరేకులు. కానీ రేవంత్ రెడ్డితో కలిసి తిరుగుతున్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కూడా కూల్చాలి, దాన్ని రద్దు చేయాలంటే ఇక మొత్తం తీసేయాలి, కాళేశ్వరమే వద్దు అంటున్నాడు. అసలు ఏం జరిగింది, ఆ ప్రాజెక్టు వల్ల అసలు ఉపయోగమే లేదన్న ప్రచారం. తుమ్మల నాగేశ్వరరావు లేపిన కంపు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు కదా, అసలు క్యాబినెట్లో డిసిజన్ తీసుకోలే, అసలు డిస్కషన్ చేయలే, ఇవన్నీ చాలా చెప్పిండు. బట్ ఈటెల రాజేందర్ చాలా విషయాలను ఆ ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. మనం కూడా చూద్దాం అవేంటో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్జెక్ట్లో పోదాము. ఇది ఇంటర్వ్యూ. ఏమంటారంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా మేము 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, తర్వాత ఒడ్లు మస్తు పండినాయి, అసలు కాళేశ్వరంతో పండుగనే పండించినాం కదా, ఇంకా కాళేశ్వరం ఎందుకు, అసలు కాళేశ్వరం సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వచ్చింది గవర్నమెంట్, ఎందుకు అంటే వాళ్ళ రిపోర్టు వీళ్ళ రిపోర్ట్ అని చెప్పిండ్రు. అసలు కాళేశ్వరంతోనే తెలంగాణ మొత్తం నాశనం అయిందని చెప్పిండ్రు. ఈటెల రాజేందర్ మాటల్లో ఇందాం. కాళేశ్వరం ఎందుకంటే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో లేడు, ఆయన బీజేపీలో ఉన్నాడు. బీజేపీ స్టాండ్ ఏమని ఉండొచ్చు, కానీ ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఈటెల రాజేందర్ ఏం చెప్పిండో ఒకసారి వినండి. మీరు చెప్పండి మీ దృష్టిలో యాజ్ ఈటెల రాజేందర్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బీఆర్ఎస్ లీడర్ గా, ఇప్పుడు బీజేపీ లీడర్ గా. కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందా లేదు? 100% ఉపయోగం 100% ఉందండి. ఈటెల రాజేందర్ అంటే చెప్తున్న మాట, నా ఎస్ఆర్ఎస్పి, నా ఉత్తర తెలంగాణ ప్రాణ ప్రధాని ఏదైతుందో నా సెకండ్ విడతకు నీళ్ళు ఇవ్వలేకపోయింది. నా ఎస్ఆర్ఎస్పి ఇవాళ ఫేజ్ 1లో కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా నా పంటలు పండలేదు. ఇవాళ ఎస్ఆర్ఎస్పిలో 14,40,000 ఎకరాలు 100% ఎక్కడ కూడా బాయిలు లేకుండా, బోర్లు లేకుండా, కొత్తగా మళ్ళీ పుడక తీయకుండా చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మిడ్మానేరు కట్టిన తర్వాత ఆనాడు మాకు ఒకటే రిజర్వాయర్ ఎల్ఎండి మాత్రమే 24 టీఎంసీలు మాత్రమే ఉండే. కానీ ఇవాళ ఇంకొక 25 టీఎంసీలు నీళ్ళు మిడ్మానేరు వచ్చిన తర్వాత నా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మొత్తంలో నీళ్లకు గ్యారంటీ ఏర్పడ్డది. ఈవెన్ దాని రీడిజైనింగ్ పేరిట ఇవాళ మిడ్మానేరు నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ఏదైతే పెట్టామో, రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, నిజామాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చేటువంటి కూడా గ్యారంటీ ఏర్పడ్డది. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా ఈటెల రాజేందర్ చెప్పింది. తెలంగాణ రాకముందు ఎట్లా ఉన్న సిచ్యువేషన్, తెలంగాణ వచ్చిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనే విషయాలు చెప్పిండు. నిజంగానే ఎస్ఆర్ఎస్పి అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉంది. మనము సమైక్యాంధ్రలోనే కట్టిర్రు, అది ఎల్లంపల్లి అప్పుడే కట్టిండ్రు. కానీ మరి అంతకుముందు నీళ్ళు రాలే కదా, అంతకుముందు నీళ్ళు వాగులు వంకలకు రాలే కదా, సూర్యపేట దాకా నీళ్ళు పోలే కదా, గోదావరి నీళ్ళు. కాబట్టి ఆయన యూస్ఫుల్ అని చెప్తున్నారు. సరే, బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు డిఫర్ అవుతారు. అసలు కాళేశ్వరం మీద బీజేపీలో ఉన్న నేతలు ఎవరెవరు ఏం మాట్లాడారో మీకు అందరికీ బాగా తెలుసు. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైతే అసలు ఇంకా కాళేశ్వరమే మొత్తం శనిలాగా, కాళేశ్వరంతో అసలు లాభమే లేదన్నట్టు, అసలు కాళేశ్వరం ఇంకా వదిలేసే బెటర్ అన్నట్టుగా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఇంకో అంశం మీద క్లారిటీ ఇచ్చిండ్రు, అది కూడా వినండి. జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద? మీరు కమిషన్ ముందు అయితే క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు, జరిగిందా లేదా? ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు క్యాబినెట్ లో ఉన్న, ఈ రోజు క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్ లో. ఒక మాట, ఇవాళ వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇప్పుడు క్యాబినెట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే 2 నెలలు 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, అప్పుడు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ జరిగింది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి, ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, కడియం సిఆర్ గారు ఉన్నారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ జరిగేది. క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే, ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందండి. వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యులవుతారని చెప్పి మాకు పదే చెప్పేవాడండి. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం, వెనుక తీసుకున్నారా,
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, ముందు నిర్ణయం వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా? ఇది టెక్నికాలిటీలకు పోను, కానీ క్యాబినెట్ ఆమోదం పొందకుండా మాత్రం ఏం జరగలేదు. కానీ తుమ్మల ఏమంటారంటే తుమ్మల నాగేశ్వరరావు మాట మార్చాడు. ఇక్కడ సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు మెంబర్లు. ఈటెల రాజేందర్ ఏం చెప్తున్నారు, సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే అన్నీ జరిగినాయి. 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టేవాడు కేసీఆర్. ప్రతి చిన్న విషయాన్ని కూడా క్యాబినెట్లో డిస్కషన్ రావాలి, క్యాబినెట్లో చర్చించాలి అని క్యాబినెట్ ముందు పెట్టండి అనేవాడు. లేకపోతే మీరు ఇరుకపోతారు అని చెప్పేవాడు. ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆ విషయాలు చెప్పగలిగాడు. అంటే క్యాబినెట్ డిసిషన్ తీసుకోకుండా చేయలేరు అనేది కేసీఆర్కి తెలుసు. కానీ ఇప్పుడు మినిస్టర్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారేమో మాట మార్చిండ్రు అని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఆయన మాట మార్చిన, ఆయన ఎందుకు మార్చిండ్రు నాకు తెలియదు, ఆ పాయింట్ నేను మాట్లాడను. కానీ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది, సబ్ కమిటీ రిపోర్ట్ చేసింది, ఆ సబ్ కమిటీ రిపోర్ట్ పైన క్యాబినెట్లో చర్చ జరిగింది. ఆ తర్వాతనే కాళేశ్వరాన్ని టేకప్ చేసింది గవర్నమెంట్ అని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కమిషన్కు ఏదో లేఖ రాసినని అన్నారు. మరి అది పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా చెప్పాలి కదా. ఒక మినిస్టర్, అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్గా ఉన్నారు, కడియం శ్రీహరి మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మినిస్టర్లే ఇద్దరు. క్యాబినెట్లో చర్చించకుండా జరిగింది అనే పదానికి ఈటెల రాజేందర్ ఇచ్చిన కౌంటర్ ఇది. అసలు ప్రతి విషయం, నాట్ ఓన్లీ కాళేశ్వరం, ప్రతి విషయం కాళేశ్వరంలో చర్చ జరిగింది అని చెప్పాను. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఏం మాట్లాడి వినండి ఒకసారి. అది కూడా మాట్లాడిన తర్వాత మన కామెంట్ ఇద్దాం. రక్త పొట్టు కరిగించి ఈ డిజైన్ చేశాను అన్నాడు. కాళేశ్వరం డిజైన్ నా మెదడంతా కరిగించి డిజైన్ చేశాను అన్నాడు. నా కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నాకేం సంబంధం, ఇది అధికారులు ఎగ్జిక్యూటివ్ది పాత్ర అని చెప్తున్నాడు, ఇంజనీర్ది పాత్ర అంటున్నాడు. నిజమా ఇది? ఇప్పుడు ఏమన్నా హరీష్ రావు అని ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. పర్మిషన్ కూనంనేని సాంబశివరావు గారు ఏమంటున్నారంటే, మీరు విన్నారు కదా, అది పనికిరాదు, దాన్ని కంప్లీట్గా రద్దు చేయండి, దానికి సంవత్సరానికి 60-70 వేల కోట్లు బ్యాంకులకు కట్టాలి, కాబట్టి రద్దు చేయండి. ఇక్కడ తెలియని విషయాలు 2-3 ఉన్నాయి. కూనంనేని సాంబశివరావు గారికి బాగా తెలుసు అన్ని విషయాలు, కానీ మరి ఆయన కాంగ్రెస్ గాలి సోకినట్టుంది. అందుకే కమ్యూనిస్టు వ్యవహారాలను పక్కన పెట్టేసి ఒక కాంగ్రెస్ వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు రద్దు చేసినా రద్దు చేయకపోయినా ఈఎంఐ కట్టాల్సిందే, డబ్బులు కట్టాల్సిందే, నువ్వు వాడినా వాడకపోయినా. అంతే కదా, ఒక టీవీ తెచ్చుకున్నావు ఈఎంఐలా బ్యాంకులో లోన్ పెట్టి, నువ్వు టీవీలో చూసినా చూడకపోయినా, టీవీ ఆన్ చేసినా చేయకపోయినా డబ్బులు కట్టాల్సిందే. ఇది కూడా అంతే. అయితే రద్దు చేయమన్నాడు, మొత్తం రద్దు చేయమన్నాడు. రద్దు చేయడం అంటే మరి ఇక కాళేశ్వరం అంటే చాలా ఉన్నాయి, అవన్నీ రద్దు చేయాలి. కొండపోచమ్మ రద్దు చేయాలి, మల్లన్న సాగర్ రద్దు చేయాలి, ఇప్పుడు గంధమల్ల అది రద్దు చేయాలి, ఇంకా మొత్తం కాళేశ్వరం మొత్తం రద్దు చేసేయాలి, ఇంకా కాళేశ్వరం అనేది ఉండకూడదు అనేది బహుశా కూనంనేని సాంబశివరావు గారు అంటున్నారు. అసలు కమ్యూనిస్టులు కూల్చడాలకు వ్యతిరేకం, కమ్యూనిస్టులు కట్టాలని కోరుకుంటారు, వాళ్ళ చరిత్ర అది. వాళ్ళు హైడ్రాలో కూల్చివేస్తే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు దానికి మొత్తం రద్దు చేయడం అంటే కూల్చేయడమే కదా, ఇంకా మొత్తం వదిలేసేయండి, దాని గురించి కూలిపోతుంది ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ అనేది. ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీలలో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీలో ఉన్న కొంతమంది కూడా, ఈటెల రాజేందర్ యాజ్ ఏ బీజేపీ లీడర్గా మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలియదు, కానీ యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్గా యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమై ఒక విషయంలో ఏకతాటి మీద నిలబడ్డది ఇదే పాయింట్. ఒక కాళేశ్వరంలోనే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటే పాయింట్ మాట్లాడుతున్నారు, అది వేస్ట్, అది పనికిరాదు, అది రద్దు చేయండి. అసలు కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు ఒక లైన్ మాట్లాడతారు ఎప్పుడన్నా? వాళ్ళు మంచిదంటే వీళ్ళు చెడ్డది అంటారు, వీళ్ళు చెడ్డదంటే వాళ్ళు మంచిది అంటారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు ఎప్పుడన్నా? వాళ్ళు చెడ్డదంటే వీళ్ళు మంచిది అంటారు, వీళ్ళు మంచిదంటే వాళ్ళు చెడ్డది అంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అందరూ కూడబలుకొని ఒకటే మాట్లాడుతున్నారు. అసలు నీళ్ళ వాల్యూ అనేది సమైక్యాంధ్రులు అయినా ఇప్పుడైనా దక్షిణ తెలంగాణలో బాగా తెలుసు. మా మామనారోళ్ళను, మా నల్గొండలను అడగని చెప్తారు నీళ్ళు అంటే ఏంది, నీళ్ళ ఇబ్బంది అంటే ఎట్లా ఉంటుంది. 30 ఎకరాల ఆసామి, 100 ఎకరాల ఆసామీలు వచ్చి హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డులు, కాడేదాన్ల బిస్కెట్ ఫ్యాక్టరీల జాబులు చేసేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు లేరు, వ్యవసాయం చేసుకుంటారు మొత్తం. తాగునీళ్ళు లేవు అప్పుడు, ఇప్పుడు తాగునీళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయంటే భూగర్భ జలాలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే కాళేశ్వరము, అక్కడి నుంచి వచ్చిన నీళ్లు,
అన్ని చెరువులు నింపి కాలువల్లో వాడితే ఇప్పుడు వస్తున్నాయి కాలువల్లో ఇంకా నీళ్ళు. కాబట్టి అదొకటి. ఎక్కడైనా సరే రిజర్వాయర్లు పెంచాలా, రిజర్వాయర్లు ఉండాలా. ఎందుకు రిజర్వాయర్లు ఉండాలంటే సమైక్యాంధ్రలో నీళ్ళు మనం ఎక్కడ నిల్వ పెట్టుకుంటామో, నీళ్ళు మన దగ్గర ఎక్కడ ఆగిపోతాయో అని మన దగ్గర రిజర్వాయర్లు కట్టలేదు. రిజర్వాయర్లు మొత్తం ఏపీలో కట్టేసారు. ఉమ్మడి ఏపీలో ఉన్న రిజర్వాయర్లో 10% రిజర్వాయర్స్ మన దగ్గర లేవు. ఎందుకంటే నీళ్లు మనం ఆపుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు కట్టలేదు. ఇప్పుడు ఈ కాళేశ్వరం దాంతో అన్ని రిజర్వాయర్లు బ్యారేజీలు కట్టారు. ఇప్పుడు అవన్నీ కూల్చాలని కూనంనేని సాంబశివరావు గారు కూల్చాలని అర్థం వచ్చే విధంగా మాట్లాడండి. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు కూనంనేని సాంబశివరావు గారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికే నీళ్ళు తాగడా ఆయన? నీళ్ళు కొనుక్కొచ్చుకుంటాడా? ఎమ్మెల్యే కూడా కొనుక్కొచ్చుకుంటాడేమో. కానీ జనాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక ప్రాజెక్టు కట్టాలని కోరుకోవాలి తప్ప ప్రాజెక్టును వదిలేయాలి, ఆ ప్రాజెక్టు కూలిపోవాలని ఎవరు కోరుకోవద్దు. ఇప్పుడు ఒకసారి కూనంనేని సాంబశివరావు గారు అట్లా మల్లన్న సాగర్ దగ్గర పోయి ఇక దీన్ని వదిలేసేద్దాం, కొండపోచమ్మ దగ్గర పోయి ఇంక వదిలేసేద్దాం, మనకి వద్దు, ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కాబట్టి మనం వదిలేసేయాలి అని అనమని చూద్దాం రైతుల నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుందో. వద్దు, ఇవన్నీ ప్రాజెక్టులు వద్దంటారా, ఈ రిజర్వాయర్ల నీళ్ళు నింపొద్దంటారా రైతులు? వదిలేద్దాం కాళేశ్వరం అంటారా రైతులు ఎవరన్నా? మన తెలంగాణ ప్రజలు కాళేశ్వరం రిపేర్ వచ్చింది కట్టమని చెప్తున్నారు, ప్రభుత్వానికి రిక్వెస్ట్లు చేస్తున్నారు. అట్లే ఆ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కూడా కేసీఆరే కట్టించిండు. అది కూడా కూల్చామని చెప్పండి, దాన్ని కూడా వదిలేయమని చెప్పండి. మీరు కేసీఆర్ మీద కోపంతో ప్రజల ఆస్తులను వదిలేద్దామని చూస్తున్నారు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని వదిలేసేయండి, అది కూడా వదిలేసేయండి. సెక్రటరీ కూడా వదిలేసేయండి, దానిలో ఉండకండి. ఆ కలెక్టర్ ఆఫీస్లో వదిలేసేయండి. ఇంకేమైనా ఉంటే అవి కూడా వదిలేసేయండి. ఆ ఎస్పీ ఆఫీసులో అవి కూడా వదిలేసేయండి, అవి కూడా రద్దు చేసేయండి. మొత్తం రద్దు చేస్తే ఆల్ అవుట్ క్లియర్ అయిపోతుంది, తెలంగాణ కూడా క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు అందరి కలిసి భజన చేసుకుందరు ఇక్కడ. సరే, ఏం పాడవుతారో. గంధమల్ల ప్రాజెక్టు ముందు 9 TMCలు ఉండే ఆలేరు కాన్స్టిట్యున్సీ, దాన్ని 4 తీసుకొచ్చింది పోయిన గవర్నమెంటే. ఎందుకంటే భూములు ఎక్కువ సేకరణ చేయాల్సి వస్తుంది, అక్కడ గవర్నమెంట్ జాగా ఏం లేదని. ఈ గవర్నమెంట్ వచ్చినాక భూసేకరణ ప్రాబ్లం అని చెప్పేసి 2 TMCలకి తీసుకొచ్చారు. 2 TMCలే. హైదరాబాద్కు దగ్గర మనకు 60 కిలోమీటర్లు. మనకు హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్ అంటే ఉప్పల్ ఏరియా మొత్తం ఈస్ట్ హైదరాబాద్కు ఈజీగా తాగునీళ్ళు తీసుకురావచ్చు గంధమల్ల నుంచి. దాని కెపాసిటీ తగ్గించేసి దాన్ని చంపేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యారు. ఇట్లా కాళేశ్వరం మీద అసలు ఎవరి రాజకీయం వాళ్ళు, ఇది అదొక పావ అయిపోయింది. రాజకీయ రంగంలో అదొక పావ అయిపోయింది. అసలు రాజకీయాలకు కాళేశ్వరానికి ఏంటి సంబంధం? కాళేశ్వరము మన డబ్బులతో కట్టింది, మనకు ఉపయోగపడతలు చేసుకోవాలి తప్ప మీ రాజకీయ పార్టీలు లైన్ తీసేసుకొని ఎవరికి వాళ్ళు, నేను కాంగ్రెస్తో ఉంటా కాబట్టి నేను కూల్చాలని చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కట్టం, లేదా బీజేపీలో ఉన్న వాళ్ళు మేము అసలు కాళేశ్వరం వైపే చూడం, ఎన్డీఏసీ రిపోర్ట్ సంవత్సరానికి ఇచ్చిర్రు. ఇట్లా కాళేశ్వరం చుట్టూ రాజకీయ వలల చిక్కుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టే కనుక వదిలేస్తే, ఇంకొక 2 సంవత్సరాలు వదిలేస్తే మళ్ళీ ఎప్పటిలాగా రేవంత్ అన్న పాట ఉంది కదా, పాత రోజులు తెస్తాడని, సేమ్ పాత రోజుల్లోకి పోయేటట్టుగా కనిపిస్తున్నాం. ఇప్పుడే సూర్యాపేట దాకా నీళ్ళు వస్తుండే, ఇప్పుడు లేవు. పంటలు ఎండిపోయినాయి మొన్నసారి, అంతకుముందు సారి ఎండిపోయినాయి. వానలు ఇప్పటిదాకా వానాకాలంలో వానలు ఇంకా వల్లే, పడతావో పడవో తెలియదు. ఒక కరువు వస్తే దాని వాల్యూ అర్థమవుతుంది మీకు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.